V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో ఈరోజు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం జరిగింది. అడ్వైజర్ కమిటీ ఆధ్వర్యంలో నూతన బాడీ నిర్మాణం. ప్రెసిడెంట్గా మట్టా లోకేష్ కుమార్, సెక్రటరీగా నూకరాజు రాజు ఇతరులు ప్రమాణ స్వీకారం జరిగింది. దీంట్లో పాటుగా కమిటీ సభ్యులు కూడా ఒకేసారి ప్రమాణ స్వీకారం జరిగింది. గంటల శ్రీనిబాబు ముఖ్య అతిథిగా మరియు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దయచేసి ఫోటోగ్రాఫ్ సోదరులందరూ కూడా మేము కూర్చున్నాం. ఫ్రంట్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫిల్ చేస్తూ అలా బ్యాక్ రోల్ వరకు కంటిన్యూ కూర్చోండి. దయచేసి ప్రతి ఒక్క సభ్యుడు అవ్వండి. మన ఎమ్మెల్యే గారికి అలాగే అంటూ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్న మనం పిలిచాము, వాళ్ళకి గౌరవిస్తూ మనం వారు మన సభను ఉద్దేశించి మాట్లాడతారు. కావున ప్రతి ఒక్క సభ్యుడు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ సైడ్ ఉన్న సభ్యులు కూడా అందరూ కూడా ఆశీనులు కావాలని మరి మన అందరి తరఫున కోరుతున్నాం. మరి నేటి కార్యక్రమానికి రాజు గారికి, కేశవరావు గారికి, వేదికపై ఉన్న ఇతర పెద్దలకు, అలాగే నూతన అధ్యక్షులు గతంలో కూడా ఆయన పలు సందర్భాల్లో బాధ్యతలు స్వీకరించారు. మరి తిరిగి మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రతి ఏటా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఏదైతే నూతన కార్యవర్గం ఉందో వారు కూడా ఇది 8వ కార్యవర్గం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సాంప్రదాయాన్ని అనుసరించి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంఘం అంటే అందరూ ఒకే. నూతనంగా ఎన్నికబడిన అధ్యక్షుల వారు గౌరవనీయులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు దక్షిణ నియోజకవర్గంతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన చల్లా నూకరాజు గారిని సర్టిఫికెట్తో అభినందించవలసిందిగా గౌరవ పెద్దలు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి కోరాలనేది మనందరికీ అర్థం కావడంతో
మనకి డైనమిక్ లీడర్స్ ని అందించారు. మన తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ చేయాలంటే వారికి మన సహాయ సహకారాలు అందించాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్ ఆఫ్ యూ గట్టిగా కొట్టాలి, మీ అభిమానాన్ని ఇంకా తెలియజేయాలి. ఉపాధ్యక్షుడు అంటే నేనే ఉల్లాస్. రాజుగారు ఉపాధ్యక్షులు గుణం శ్రీనివాస్ యాదవ్, హెచ్డివిసిను సహాయ కార్యదర్శి సూర్య చంద్రశేఖర్ కోశాధికారి, పాండురంగ మన గౌరవ ఎమ్మెల్యే గారితో మనందరికీ అడ్వైజర్ టీంతో ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ కొత్త వలస ఏరియా ఇన్ఛార్జ్ నెక్స్ట్ నాని సతీష్ కుమార్ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ రావాల్సిందిగా కోరుతున్నాం. స్కూల్ బాబు ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎస్విఎస్ శ్రీను మిక్సింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, జానిసాద్ గారు, రఘు ఎల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. హలో కొద్దిగా అంతఃకరణ శుద్ధితో రాగద్వేషాలకు అతీతంగా ఈ పదవి చెప్పాలి. ఈ యొక్క పదవికి వన్నె తెచ్చే విధంగా సభ్యులందరికీ ఉన్నతికి కృషి చేస్తూ సంఘం అభివృద్ధికి పరిపుష్టతకు కమిటీతో ఆర్థిక ప్రణాళికలు వేసుకుని సభ్యుల అత్యవసరాలలో వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో సమయం కేటాయించి ఆదుకుని విధంగా సంఘం అభివృద్ధికి మా కమిటీతో కలిసి కృషి చేస్తానని ఈ సభాముఖంగా నా మనస్సాక్షితో ప్రమాణం చేస్తున్నాను. అధ్యక్షుల వారి గ్రూప్ ఫోటో అయ్యే టైంలో కూడా మనందరం సపోర్ట్ చేసి త్వరగా అయ్యేటట్టు కంగ్రాచులేషన్ చెప్తూ ముఖ్యంగా ప్రెసిడెంట్ కార్యదర్శి ఎన్నికైనటువంటి లోకేష్ గారికి ఈ సంఘం మీ మీద చాలా బాధ్యత పెట్టింది కాబట్టి ఈ సంఘాన్ని బాగా ప్రతిష్టంగా చేస్తూ అలాగే మీ సభ్యులందరూ కూడా కష్టాలు సుఖాలు అండగా ఉండే విధంగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమారు 1400 మంది అంటే మీ మీద ఆధారపడిన చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మీరు నిత్యం కూడా కొంచెం రిస్కీ జాబ్ ఉంది. మన ఫోటోలు తీస్తున్నప్పుడు కానీ లేకపోతే మనం ప్రకటన ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ చిన్న చిన్న బైకుల మీద స్కిడ్ అయినా అదే ప్రాబ్లం అయినా కూడా ఎవరితో ఒకటి టైం పెట్టుకుని అందరూ కలిసి చేసుకుంటే 500 మహా అంటే 1000 రూపాయలు ఉంటుంది అంతే ఇయర్లీ. సో ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ చేసుకుంటే చాలా మంచిగా మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ చాలా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎప్పుడు ఏదైనా అవసరమైనప్పుడు మా వంతు సహాయం ఆర్గనైజ్ కూడా అందిస్తాం. అలాగే మీ సభ్యులు అందరూ కూడా కష్ట సుఖాల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటే మన కుటుంబ సభ్యులకు అంత అండగా నిలబడవచ్చు. సో ఆ విధంగా సంఘాన్ని బలపరిచి ఇప్పుడు చెప్తారు 83 నుంచి చెప్పిన రాజు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి ఇంకా మొత్తం చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వేదికగా వాళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని నడిపించి ఒక టైంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఇదంతా కూడా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత చాలా ఇష్యూస్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ మన పాత రోజులు త్వరలో వస్తాయి. ఎందుకంటే నేను చేసుకున్నా కూడా ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషనలిజం ఉన్నంత వరకు మళ్ళీ పాత రోజు 80% వచ్చి ఆ త్వరలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి త్వరలో ఇంకా ఎక్కువగా మంచిగా స్టార్ట్ అవుతాయి. ఎటువంటి డౌట్ లేదు.
అయితే మనలో కూడా అప్పుడప్పుడు ఈ యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్నికల్గా కొంచెం బాగా అప్పుడప్పుడు మీటింగులు సమావేశాలు పెట్టి ఇంకా టెక్నికల్గా పోటీ ప్రపంచం తట్టుకోవడానికి టెక్నికల్ ఏ విధంగా ఇంకా వాళ్ళకి ప్రొఫెషనల్గా తయారు చేయడానికి కోచింగ్ ఇస్తూ ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా తయారు చేసే విధంగా కూడా ఈ సంఘం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇది అద్భుతంగా ఉన్నది. 26 అనేది అందరికీ కలిసి వస్తుందని విన్నాం. నిన్న ఎవరో చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేసినందుకు వంశీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులను మెమంటో బహుకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అధ్యక్షులు లోకేష్ కుమార్ గారు, కార్యదర్శి నోకరాజు గారు జ్ఞాపిక బహుకరించారు. పెద్దలు గౌరవనీయులు నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరు కూడా సన్మానాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే గౌరవ పెద్దలు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. మెమంటోను బహుకరిస్తున్నాం. కమిటీ వాళ్ళందరూ కూడా దయచేసి ఈ బ్యాచ్ కావాల్సిందిగా వస్తున్నాం. అందరూ గజమాలతో ప్రెసిడెంట్ సెక్రటరీని సన్మానించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ రావాలి, అందరూ మన వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అడ్వైజరీ టీం ఈ 8వ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక దగ్గరుండి జరిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కొత్తగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు లెజెండరీ పర్సన్స్ ఇద్దరు కూడా చాలా చక్కగా వర్క్ చేస్తారు. వారి మీద నమ్మకంతో ఎవరు కూడా నామినేషన్ వేయకుండా ప్రతి ఒక్కరు కూడా 450 మంది 500 మంది వరకు ఆ రోజు వచ్చి ప్రతి ఒక్కరికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారని మీ మీద నమ్మకంతో మేము అందరం ఉన్నామని చెప్పి వాళ్ళందరూ తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా కుటుంబ సభ్యులు, మా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ మా ఇంట్లో మనిషి మీ అందరూ అని చెప్పి మమ్మల్ని వారు ముందుండి నడిపించినందుకు ప్రతి ఒక్క పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నాకు ఈరోజు ఉపాధ్యక్షుడిగా ఒక పదవిని ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారు శ్రీ మట్టా లోకేష్ కుమార్ గారికి, అలాగే కార్యదర్శి శ్రీ చల్లా నోకరాజ్ గారికి నా తరపున వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఎన్నుకున్న నా కుటుంబ సభ్యులు అయినటువంటి 1400 ప్రతి ఫోటోగ్రాఫర్లకి కూడా అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. అది కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటే నా మీద ఎంతో బాధ్యత ఉందనేసి నేను గ్రహించి ప్రతి ఒక్కరికి కూడా ఏ టైం అయినా, ఏ రాత్రి అయినా, పగలైనా, ఏ టైం అయినా కూడా నా సేవలు కంపల్సరీ అందిస్తానని, అలాగే నాతో పాటు ఉన్న మా కమిటీ కార్యవర్గ సభ్యులందరినీ కలుపుకొని నేను ముందుకు వెళ్తానని, ఎవరికి కష్టం వచ్చినా సరే మా ప్రెసిడెంట్ గారికి ఏ టైం అయినా, ఆయన ఏ టైం పిలిచినా, నన్ను ఏ టైం పిలిచినా సరే మేమందరం కలిసి ఎటువంటి పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పాదాబంధనం చేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఈరోజు ఎన్నికల్లో ఎనామినస్గా గెలిచాం. అలాగే నేను ప్రెసిడెంట్గా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క ఎన్నికకి కారణమైన అడ్వైజర్ కమిటీ అండ్ మన ఫోటోగ్రాఫర్ సభ్యులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఇక మీదట ఇది ఇచ్చిన నాకు 3 సంవత్సరాలు ఇచ్చారు ఈ పదవి కాలం. ఈ 3 సంవత్సరాల పాటు సభ్యులందరికీ కూడా చేరువుగా ఉండి వాళ్ళ అవసరాల నిమిత్తం, వాళ్ళ హెల్త్ అండ్ మన అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసి అందులో అందరికీ కూడా చోదోడు వాదోడుగా ఉండి నేను పూర్తి చేస్తానని కోరుకుంటున్నాను. సంతోషంగా ఉంది ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు. ఎవరు కూడా అంటే నా మీద నమ్మకంతో ఎవరు కూడా నా మీద నామినేషన్ వేయకుండా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరికీ కూడా నా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీకి, ప్రస్తుత రాష్ట్ర ప్రెసిడెంట్ సెక్రటరీకి అందరికీ కూడా
నేను పాదాభివందనాలు చేస్తున్నాను.
అయం ముహూర్త శుభముహూర్తస్తు తత్కాల సూర్యానాం గ్రహణ అయం ముహూర్త శుభముహూర్తస్తు తత్కాల సూర్యానాం గ్రహణ